కొత్త లోక అనే సినిమా ఒక మలయాళం ఫిలిం. ఇది డైరెక్ట్ చేసింది డొమినిక్ అరుణ్ అనే ఒక డైరెక్టర్. ఇందులో నటించింది కళ్యాణి ప్రియదర్శి గారు అండ్ నస్లీన్, అంటే ప్రేమలో హీరో, అండ్ టివినో థామస్. ఈయన మలయాళంలో ఒక చాలా పెద్ద హీరో అనే చెప్పాలి. అయితే సినిమా విషయంగా వెళ్తే ఇది ఒక సూపర్ హీరో కంటెంట్ అనే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇందులో ఎక్సిని అనే క్యారెక్టర్ మీద సినిమా స్టార్ట్ అయ్యి ఇంకా చాలా క్యారెక్టర్లు లాస్ట్లో రివీల్ అవుతాయి. అయితే ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సూపర్ హీరోలు అని అయితే మనకు తెలియదు, కానీ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ మాత్రం ఒక క్యామియోతో అది నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్గా అయితే సినిమా ఎండ్ చేశారు. సినిమా ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. డిఓపి పనితనం మెచ్చుకోవాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు సినిమాకని చెప్పుకోవాలి. కళ్యాణి ప్రియదర్శి గారికి ఒక సాలిడ్ రోల్ పడిందని చెప్పాలి. నస్లీన్ కూడా ఇచ్చిన క్యారెక్టర్లో చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాడు. అలాగే లాస్ట్లో ఒక క్యామియో వస్తుంది. ఆ క్యామియో రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్పట్లేదు. ఆ క్యామియో కూడా మీకు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఆ హీరోని చూసిన తర్వాత డెఫినెట్గా మీరు విజిల్ కూడా వేస్తారు. సినిమా అయితే టాప్ నాచ్ ఉందనే చెప్పాలి. ఈ సినిమా 30 కోట్ల బడ్జెట్తో నిర్మించి సినిమా చూసిన తర్వాత ఇది నిజంగానే 30 కోట్ల అంత ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. అదే మన తెలుగులో ఇదే 30 కోట్లు పెట్టి ఆ సినిమా తీస్తే ఖచ్చితంగా టికెట్ హైక్ అని చెప్పి 400 పెట్టేవాళ్ళు. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. డూ ఫాలో ఫర్ మోర్.